కామారెడ్డి నకిలీ కరెన్సీ నోట్ల కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి. ఈజీ మనీ కోసం ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్, బెంగాల్కు చెందిన ఈ ముఠా ఏజెంట్లను నియమించుకొని కొరియర్ ద్వారా నకిలీ నోట్లను సప్లై చేస్తున్నట్లు నిర్ధారించారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు బెంగాల్, బీహార్కు వెళ్లి నిందితులను పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో నకిలీ నోట్లతో పాటు నకిలీ నోట్ల ముద్రణకు వాడుతున్న యంత్రాలు, కలర్స్ ని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలకుమార్ సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ ఏమన్నా? కామారెడ్డిలో అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 12 మంది సభ్యులు నకిలీ నోట్లను తయారు చేస్తూ వివిధ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చెలమణి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు కామారెడ్డిలో కూడా నకిలీ నోట్లు చెలమణి చేస్తుండగా ఒక వైన్స్ అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్టు దాదాపు 12 మంది సభ్యుల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీరంతా కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. దాదాపు 5-6 రాష్ట్రాల్లో ఈ నకిలీ నోట్లు చెలమణి తయారు చేస్తూ వివిధ రాష్ట్ర కరెన్సీని వివిధ రాష్ట్రాల్లో చెలమణి చేస్తున్నారు. వీటితో పాటు బాండ్ పేపర్లను కూడా వీళ్ళు ముద్రిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏ విధంగా నకిలీ నోట్లను తయారు చేస్తారో, ఎలా చెలమణి చేస్తారనే అంశాలపై కామారెడ్డి ఎస్పీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాదాపుగా 3 లక్షల పైసలకు నకిలీ నోట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద రాకెట్ గా కొనసాగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. చిన్న చిన్న షాపులలో నోట్లను చెలామణి చేస్తారు. 500 నోట్లతో పాటు 200 నోట్లు. ఈ నోట్లను తయారు చేసి వీటిని చెలామణి చేస్తూ చిన్న చిన్న షాపులలో ముందుగా 5,000 ఇస్తే 10,000 ఇస్తామంటూ కూడా మెంబర్లను చేర్చుకుంటారు. ఇది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్ లో మెంబర్ గా జాయిన్ అయ్యి నకిలీ నోట్లు తెప్పించుకుంటారు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అది పెద్ద ఎత్తున స్కామ్ అయితే జరుగుతుంది. వీళ్ళు 12 మంది సభ్యులు ఇప్పటికైతే 7గురిని అదుపులోకి తీసుకున్నారు. 7గురిని అయితే అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లు తయారు చేసే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ తరలిస్తున్నారు. కీలక నిందితులు అయితే వారి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఎస్ బాలకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.